వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో మనకు గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను ముఖ్యంగా ఏపీ డిఎస్సిలో పీజీటీ ఎకనామిక్స్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను విశ్లేషణ చేసుకుందాం. సో వాటి సమాధానం రాబట్టుకుందాం. కొంత డిఫికల్ట్గా అంటే చూడడానికి క్వశ్చన్ కొంత మనకు ఏ విధంగా కనబడుతుందంటే తెలిసిన ప్రశ్నలాగానే కనబడుతుంది, కానీ జవాబు మాత్రం సమాధానం ఆన్సర్ మాత్రం కొంత డిఫికల్ట్గా ఉంటుంది ఇక్కడ మనకు. సో ఆ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే మీ డాక్టర్ రాములు సుధగోని సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే ఉత్పత్తి వ్యయం పెరుగుదల వల్ల కలిగే ద్రవ్యోల్బణాన్ని ఏమని పిలుస్తారు? అంటే ఉత్పత్తి వ్యయం పెరిగితే ద్రవ్యోల్బణంలో మార్పు వస్తుంది, మరి దాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఫస్ట్ ఆప్షన్, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం సెకండ్ ఆప్షన్, పాకే ద్రవ్యోల్బణం థర్డ్ ఆప్షన్, దుమికే ద్రవ్యోల్బణం ఫోర్త్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్లేషన్ కాజ్డ్ బై ద రైజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ as. Whenever the cost of production increased, that time the automatically inflation was increased. So which type of inflation that one called అనేది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ప్రశ్న అడగడం జరిగిందండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, సెకండ్ వన్ ఇస్ ద కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, థర్డ్ వన్ ఇస్ ద క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, ఫోర్త్ వన్ ఇస్ ద గాల్పింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇది మనకు తెలుసు, వ్యయం పెరగడం వల్ల కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాం అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆ పేరులోనే మనకు కనబడుతుంది దాని సమాధానం. ఇది చాలా ఈజీ క్వశ్చన్ గానే మనం గుర్తుపెట్టుకోవచ్చండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో ఇది చాలా డిఫికల్ట్గా అడిగింది మనకు కొంతమేర. అంటే ద్రవ్యంగా అంగీకరించబడనిది అంటే ద్రవ్యంగా మనం అంగీకరించము, కానీ తక్కువ వ్యవధిలో సులభంగా డబ్బుగా మార్చగల అధిక ద్రవ్యత్వ ఆస్తులను కింది వాటిలో ఏది సూచిస్తుంది? అది ద్రవ్యంగా మనం పరిగణించాం, కానీ తక్కువ సమయంలోనే సులభంగా మనం ఏం చేస్తామంటే ద్రవ్యంలోకి మార్చి మనం ద్రవ్యాన్ని తీసుకొని మనం ద్రవ్యంగా వాడుకోవచ్చు. కాబట్టి ఆ ద్రవ్యత్వం ఆస్తులు అయితే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వస్తురూప ద్రవ్యము సెకండ్ ఆప్షన్, సమీప ద్రవ్యము థర్డ్ ఆప్షన్, కాగితపు ద్రవ్యము, తర్వాత ఫోర్త్ ఆప్షన్ అధిక శక్తి ద్రవ్యము. విచ్ refers to those highly liquid assets which are not accepted as a money. So highly liquid assets but we cannot be accepted as a money but can be easily converted into money within a short period of time. సో అలాంటి దాన్ని ఇక్కడ ఏమంటామని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కమాడిటీ మనీ, సెకండ్ ఆప్షన్ ఇస్ ద నియర్ మనీ, థర్డ్ ఆప్షన్ ఇస్ ద పేపర్ మనీ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద హై పవర్ మనీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద్రవ్యత్వం గల ఆస్తులు ద్రవ్యంలోకి మార్చుకునే అవకాశం ఉన్నది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం అంటే మనం సమీప ద్రవ్యము, నియర్ మనీ అంటాం. ఉదాహరణ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెక్ ఉన్నప్పుడు తొందరగా మనం ద్రవ్యంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఏమంటే సమీప ద్రవ్యం, కానీ వాటిని ద్రవ్యంగా మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేయం, కానీ ద్రవ్య రూపంలో ఉండే ఒక నియర్ మనీగానే మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే చెక్ అనేది, బంగారం అనేది, ఆస్తులు అనేటివి మనకు ద్రవ్యత్వం పూర్తి ద్రవ్యత్వం ఉన్నాయి కావండి ఇక్కడ. అందుకు దాని ఇక్కడ మనం అవన్నీ ఏమంటామంటే సమీప ద్రవ్యం, అంటే ద్రవ్యంలోకి తక్కువ వ్యవధిలో మార్చుకునే అవకాశం ఉన్నటువంటి ఆస్తులను మనం ఏమంటామంటే సమీప ద్రవ్యంగా మనం పేర్కోవడం జరుగుతుంది. చెక్కులు కావచ్చు, డెబిట్ క్రెడిట్ కార్డులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సమీప ద్రవ్యంగానే మనం పరిగణించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది మనకు మనీ బేస్లో క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్. క్వశ్చన్ మనం కంప్లీట్గా అర్థం చేసుకున్నట్టయితే దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. మనం మనీ టాపిక్లో దీని నుంచి చాలా సందర్భాలు చెప్పుకున్నాము, రైట్. సో నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే కింది వాటిలో, ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకు అర్థమైపోతుంది. కింది వాటిలో ఏది ఆర్బీఐ యొక్క విధి కాదు? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ విధి కాదు, ఏది ఇక్కడ ఇచ్చినటువంటి విధుల్లో ఏది కాదని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. ప్రభుత్వానికి బ్యాంకరు, అంతిమ రుణదాత, రుణ నియంత్రణ, ప్రజలకు బ్యాంకరు అనే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్ కాదు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్ ఫస్ట్ ఆప్షన్,
లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ క్రెడిట్ కంట్రోలర్, అండ్ ఫోర్త్ ఆప్షన్ బ్యాంకర్ టు ద పబ్లిక్. కాబట్టి ఇక్కడ పైన చెప్పినటువంటి ఆ 4 ఆప్షన్లలో మనకు 3 విధులు అది నిర్వహిస్తుంది. ప్రభుత్వానికి బ్యాంకర్గా నిర్వహిస్తుంది, బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్, అంతిమ రుణదాత లెండర్ ఆఫ్ లాస్ట్ రిసోర్ట్. అంటే బ్యాంకులు ఎప్పుడైతే కష్టకాలం వచ్చినప్పుడు మళ్ళీ ఆర్బీఐ దగ్గర నేను రుణం తీసుకుంటాయి కాబట్టి అంతిమ రుణదాత అని చెప్పుకుంటున్నాం. తర్వాత రుణ నియంత్రణ అంటే మార్కెట్లో ఆర్థిక వ్యవస్థలో సో డెప్ట్కు సంబంధించి క్రెడిట్కి సంబంధించినటువంటి మొత్తాన్ని కంట్రోల్ ఎవరు చేస్తారంటే ఆర్బీఐ చేయడం జరుగుతుంది, బ్యాంకులకు విధి విధానాలు ఇస్తుంది. కాబట్టి ఈ 3 కూడా దాని యొక్క విధులే అని చెప్పుకోవచ్చు, ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుందో ప్రజలకు బ్యాంకర్ టు ద పబ్లిక్ అన్నారో అది కాదు. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలతోటి బ్యాంకు యొక్క లావాదేవీలు జరపదు ఆర్బీఐ. కాబట్టి డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉండదు ఎవరికి, ఆర్బీఐకి, సో ప్రజలకు, సో పబ్లిక్. కాబట్టి ఇక్కడ మనకు ఈ ప్రజల బ్యాంకర్ అయితే ఉందో అది తప్పు ఆన్సర్, అది విధి కాదు. అది ఎవరంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్టయితే సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు, ఇది వెరీ వెరీ డిఫికల్ట్, ఇది చాలా కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు కొన్ని నెలలకు గాను ప్రవేశపెట్ట మధ్యంతర బడ్జెట్ కింది వాటిలో ఏది అని అడిగింది. అంటే మధ్యంతర బడ్జెట్కి మరొక పేరు అడిగిందండి ఇక్కడ. మనం సాధారణంగా మనం బడ్జెట్ను ఒక సంవత్సర కాలానికి మనం ప్రవేశపెడతాం మన భారతదేశంలో. మరి అలా కాకుండా కొన్ని నెలలకు ప్రవేశపెడితే దాన్ని మనం మధ్యంతర బడ్జెట్ అంటాం. ఆ మధ్యంతర బడ్జెట్ కూడా మరొక పేరు ఉంది, అది ఏమిటండి డైరెక్ట్గా ఇక్కడ ఇండైరెక్ట్గా మనకు అడుగుతుంది ఇక్కడ. మనం ఆన్ ఇంటీరియం బడ్జెట్ ప్రజెంటెడ్ ఫర్ ఏ ఫ్యూ మంత్స్ పెండింగ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద రెగ్యులర్ బడ్జెట్. అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు కొన్ని నెలలకు గాను ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ని ఏమంటారని చెప్పేసి ఇక్కడ మనకు అడిగిండు. సో మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, ఓటార్ అకౌంట్, ప్రభావిత బడ్జెట్. సో మనకు సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్, సో ఓటాన్ అకౌంట్ అండ్ ఎఫెక్టివ్ బడ్జెట్. సో ఇది మనందరికీ తెలుసు. సో ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన మీకు. అది బడ్జెట్ అనే పదం రాదు, కానీ దాని ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నెలలకు గాను ప్రవేశపెట్టేటువంటి మధ్యంతర బడ్జెట్ని మనం ఏమంటామంటే ఓటాన్ అకౌంట్ అని చెప్పి అంటాము. దీని యొక్క ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద ఓటాన్ అకౌంట్. అంటే అక్కడ మనకు వేయాలి మాత్రమే ఉంటే రాబడులు ఉండవని చెప్పుకున్నాం. అలాంటి దానికి ఓటు వేయాలి, మనం కొంచెం ముందుకు పోవాలి ప్రభుత్వాలు కొన్ని నెలలు, కాబట్టి అక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటాన్ అకౌంట్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, సో 5th క్వశ్చన్ మనం గమనిస్తే భౌతిక జీవన ప్రమాణ సూచి 3 ప్రామాణిక అంశాలలో కింది వాటిని తప్పుగా ఉన్నది. అంటే మనము భౌతిక జీవన ప్రమాణ సూచిని మనం చూసినప్పుడు మరి ఈ ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ PQLI 3 పారామీటర్స్ డజంట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్స్ అని ఇచ్చింది ఇక్కడ మనకు. సో మనకు ఏదైతే ఈ భౌతిక జీవన ప్రమాణ సూచి అని చెప్పడం జరిగిందో అందులో లేని అంశం ఏందని అడిగింది డైరెక్ట్గా. ఇక్కడ 3 అంశాలు తీసుకొని లెక్కిస్తారు, కానీ లేని అంశం ఏందని చెప్పి డైరెక్ట్గా అడిగిండు. అక్షరాస్యత రేటు, సగటు జీవన వయస్సు, శిశు మరణాల రేటు, నిజ తలసరి ఆదాయం. సో లిటరసీ రేటు, లైఫ్ ఎక్స్పాంటసీ అట్ ఏజ్ 1, సో ఇన్ఫాంట్ మొటిలిటీ రేటు, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్. కాబట్టి మనం ఇలా లేని అంశాన్ని మనం గమనించినట్టయితే సో జనరల్ అక్షరాస్యత రేటు ఉంటుంది జీవన ప్రమాణ సూచిలో PQLIలో. తర్వాత సగటు జీవన వయస్సు అంటే లిటరసీ రేట్ ఉంటుంది, లైఫ్ ఎక్స్పాంటసీ అట్ ఏజ్ 1 అని ఉంటుంది, శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మొటిలిటీ రేటు కూడా ఉండడం జరుగుతుంది IMR. మరి లేనిది ఏమిటంటే నిజ తలసరి ఆదాయం, రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఆ 3 ప్రామాణిక అంశాల్లో ఉండదు PQLIకి సంబంధించి. కాబట్టి మనకు 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే నిజ తలసరి ఆదాయం అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే 6th వన్. మరి 6th వన్లో మనం గమనించినట్టయితే ఏమంటుంది 6th వన్, కింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కాదు అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు. అంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. సో మనకు ఆ లక్షణం కాదు ఏమిటి అడిగిండు. మూలమైన సమృద్ధి ఒక ఆప్షన్ ఇచ్చిండు, అధిక పేదరికం 2వ ఆప్షన్ ఇచ్చిండు, అధిక జనసాంద్రత 3వ ఆప్షన్ ఇచ్చిండు, ధరల అస్థిరత అనేది 4వ ఆన్సర్ ఇచ్చిండు. సో abundance of capital and high incidence of poverty, high density of population, price instability అనే 4th ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు మనం చెప్పుకున్నట్లయితే మనం టాపిక్లో చెప్పుకుంటాం.
సో అధిక పేదరికం ఉంటుంది, అధిక జనసాంద్రత ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి జనసాంద్రత ఉంటుంది, ధరల అస్థిరత ఉంటుంది, ఎందుకంటే ద్రవ్యోల్బణం ఉంటుంది కాబట్టి ధరల పెరుగుదల తగ్గుదల కనబడుతూ ఉంటుంది కాబట్టి ధరల అస్థిరత అని చెప్పుకుంటాం మనం. కాబట్టి హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఈజ్ దేర్, హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ద ఫీచర్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ అండ్ ప్రైస్ ఇన్స్టెబిలిటీ ఆల్సో సో డెవలపింగ్ కంట్రీస్ ఫీచర్స్. బట్ విచ్ నాట్ ఈస్ ద నాట్ దేర్ ఇన్ ద సో డెవలపింగ్ కంట్రీస్ ఫీచర్స్ ద అబుడెన్స్ ఆఫ్ క్యాపిటల్, మూలధన సమృద్ధి అనేది కాదు, దానికి లక్షణం కాదు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలలో మనకు మూలధన సమృద్ధి ఉంటుంది, మన దగ్గర మూలధన కొరత ఉంటుంది. సో స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ ఉంటుంది మన దగ్గర, కాబట్టి మూలధన సమృద్ధి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, కొంచెం అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు ఒక 10-11 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా దీనిపైన కూడా క్వశ్చన్ మనకు రిపీట్గా రావడం జరుగుతుంది ఇక్కడ మనకు. రైట్, సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్లో మనకేమంటుండు, కార్మికులు మరియు ఉద్యోగాల మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఏ నిరుద్యోగం సంభవిస్తుంది? వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి ఇది. మనం ఇప్పుడు కూడా చూడని వినని క్వశ్చన్ గానే మనం చెప్పుకోవచ్చు దీన్ని ఇక్కడ మనకు. సో ఎందుకోసం అంటే అది డిఫికల్ట్ లెవెల్లో ఇక్కడ మనకు అడిగింది ఇక్కడ మనకు, ఆ డిఫికల్ట్ లెవెల్లో మనకు అడిగింది ఇక్కడ మనకు. ఏమంటుండు, విచ్ అన్ఎంప్లాయ్మెంట్ అకర్స్ వెన్ దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద వర్కర్స్ అండ్ జాబ్స్. సో మిస్ మ్యాచ్ బిట్వీన్ ద వర్కర్స్ వన్ సైడ్ అండ్ జాబ్స్ వన్ సైడ్. ఆ జాబ్స్కు వర్కర్స్కు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు, అసమతుల్యం ఉన్నప్పుడు ఏర్పడేటువంటి నిరుద్యోగిత ఏమిటి అని ఇక్కడ అడిగిండు. సో ఫస్ట్ వన్ ఇస్ ద చక్రీయ సైక్లికల్, సెకండ్ వన్ ఇస్ ద నిర్మాణాత్మక స్ట్రక్చరల్, థర్డ్ వన్ ఇస్ ద ప్రచరణ డిస్డ్యూస్డ్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ఘర్షణాత్మక ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో మనకు చక్రీయ అంటే ఆర్థిక మాధ్యమం ఏర్పడేది చక్రీయ. ప్రచరణ అంటే మనకు ఒక పనిని ఒకరికంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ మంది పనిచేయడం, ఇద్దరు అవసరం ఉంటే నలుగురు పనిచేసేదాన్ని మనం ప్రచరణ నిరుద్యోగిత డిస్గ్యూజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇక ఘర్షణాత్మక ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అది అభివృద్ధి చెందిన దేశాల్లో కనబడుతుంది. ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారే క్రమంలో మనకు అక్కడ కొన్ని నెలల కాలం పాటు వాడు ఖాళీగా ఉంటారు కాబట్టి వ్యక్తులు. సో అక్కడ మనకు ఘర్షణాత్మక నిరుద్యోగిత, సో ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నిర్మాణాత్మక స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా ఎక్కువైపోయి సో శ్రామిక సప్లై ఎక్కువ అవుతున్నారు, శ్రామికులు ఎక్కువ ఉంటారు, కానీ వాళ్ళకు తగినంతగా జాబ్స్ ఉపాధి లభించకపోవడం వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. అందుకే ఏమన్నాడు, అసమతుల్యత అన్నాడు ఇక్కడ మనకు. ఎవరెవరికి మధ్య? కార్మికులకు ఉద్యోగాల మధ్య అని చెప్పేసి. ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, కార్మికులు ఎక్కువ ఉంటారు అని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తే సో ఇది నిర్మాణాత్మక నిరుద్యోగిత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్లు మనకు అడగడం ద్వారా మనం సో పూర్తిగా నిరుద్యోగం అర్థం చేసుకుంటేనే మనకి ఇది తెలుసుకుంటాం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత ఉంటుంది, సో జనాభా ఎక్కువ ఉంటుంది, శ్రామిక డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి శ్రామికుల సప్లై ఎక్కువ ఉంటుంది, శ్రామిక డిమాండ్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏర్పడేది ఏమవుతుందంటే మనకు నిర్మాణాత్మక నిరుద్యోగిత ఆ వ్యవస్థలోనే ఉంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో నెక్స్ట్ 8th వన్ మనం గమనించినట్లయితే పేదరికం గల కారణాలలో కింది వాటిలో కానిది ఏది? సో పేదరికం గల కారణాలలో కింది వాటిలో కానిది ఏది అని అడుగుతుండు. అంటే పేదరికానికి కొన్ని కారణాలు. సో కాజెస్ ఆఫ్ పావర్టీ డోంట్ ఇంక్లూడ్ అన్నాడు ఇక్కడ డైరెక్ట్గా. అంటే ఏది ఇంక్లూడ్ కాంది ఏంది, కాజెస్లో ఇంక్లూడ్ కాంది అని చెప్పేసి డైరెక్ట్గా అడిగిండు. సో ఫస్ట్ ఇస్ ద జనాభా విస్ఫోటనం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, సో తక్కువ ఆదాయ స్థాయి, లో లెవెల్స్ ఆఫ్ వేజెస్, పంచవర్ష ప్రణాళికల విజయం, సక్సెస్ ఆఫ్ 5-year ప్లాన్స్, అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అసెట్స్ అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో ఆస్తులు ఆదాయ పంపిణీలో అసమానతలు అని చెప్పేసి ఇచ్చిండు. అంటే పేదరికానికి గల కారణాల్లో మనం జనరల్గా జనాభా విస్ఫోటనం ఉంటుంది, తర్వాత తక్కువ ఆదాయ స్థాయి ఉంటుంది, ఆస్తులు ఆదాయ పంపిణీలో అసమానతలు కూడా కారణం అవుతుంది. కాబట్టి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సో లో లెవెల్స్ ఆఫ్ వేజెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్, అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అసెట్స్ అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ కాజెస్. బట్ నాట్ ఇంక్లూడ్, సో డోంట్ ఇంక్లూడ్, విచ్ నాట్ ఈస్ ద నాట్ ఇంక్లూడ్ ద కాజెస్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సక్సెస్ ఆఫ్ 5-year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికల విజయం అని చెప్పేసి ఇచ్చిండు. ఇది మనకు కారణం కాదు. ఎందుకంటే పంచవర్ష ప్రణాళికలు విజయం అయినప్పటికీ కూడా మనకు పేదరికం ఇంకా తొలగిపోలేదు, కాబట్టి ఇది కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి మనం.
12 పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మనకి ఇంకా పేదరికం తొలగిపోయిందంటే తొలగిపోలేదు. ఎందుకంటే 12 పంచవర్ష ప్రణాళికల్లో ఎంతో కొంత విజయం అనేది ఉన్నాయి, కాబట్టి పేదరికం తొలగిపోయిందంటే తొలగిపోలేదు. డిఫికల్ట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది పేదరికం పైన. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో పేదరికం ప్రణాళికలు అర్థం చేసుకుంటేనే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చూస్తే ఆప్షన్స్ అన్నీ కూడా కొంత మనకు తెలిసినవే ఉంటాయి, కానీ కొంత మళ్ళీ మనం అదా కాదా అనే ఆలోచన ధోరణిలో మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో 9th వన్ 1987. సో 1987 బ్రాండ్ ల్యాండ్ కమిషన్ సుస్థిరాభివృద్ధికి సంబంధించి తన నివేదికను కింది వాటిలో ఎలా పేర్కొంది. అంటే మొట్టమొదటిసారిగా సుస్థిరాభివృద్ధి ప్రక్రియ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది, ఒక సుస్థిరాభివృద్ధి అనే ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడంటే 1987లో బ్రెడ్ ల్యాండ్ నివేదిక అంటాం మనం జనరల్గా. ద బ్రెడ్ ల్యాండ్ కమిషన్ ఆఫ్ 1987 డిఫైన్డ్ సస్టైనబుల్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ ఆజ్. కాబట్టి సస్టైనబిలిటీ అనేది ఏదైతుందో, సుస్థిరాభివృద్ధి అయితే ఉందో దాన్ని ఏ విధంగా పేర్కొనడం జరిగింది తన నివేదికలు అని చెప్పింది. సో అవర్ కామన్ నేచర్, అవర్ నీడ్స్ అండ్ నేచర్, అవర్ సస్టైనబుల్ గోల్స్, అవర్ కామన్ ఫ్యూచర్, ఏది 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ సుస్థిరాభివృద్ధి నివేదికలో ఏముంటుందంటే అవర్ కామన్ ఫ్యూచర్. సో మన సాధారణ భవిష్యత్తు, మన సాధారణ భవిష్యత్తు అనే పేరుతోటే ఇవ్వడం జరిగింది. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే సుస్థిరాభివృద్ధి నివేదిక యొక్క పేరుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ద లాస్ట్ వన్ ఇస్ ద 10th వన్. సో 10th వన్ కొంత డిఫికల్ట్గా అడిగింది చూడండి. 10th వన్లో ఏమన్నాడు అంటే మనకు లోటును దీని ద్వారా తగ్గించవచ్చు అన్నాడు అండి. జస్ట్ ఇక్కడ లోడ్ అని ఇచ్చిండు. డెఫిసిటీ క్యాన్ బి రెడ్యూస్డ్ బై అని ఇచ్చిండు. ఇక్కడ డెఫిసిటీ మీన్ బడ్జెట్ డెఫిసిటీని ఏ విధంగా తగ్గించవచ్చు, తీర్చవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది. మనకు రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. అంటే బడ్జెట్ తోటి ఏర్పడినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పూడ్చాలి లేకుంటే తీర్చాలి అనే కోణంలో ఇక్కడ అడిగింది మనకు. సో ఫస్ట్ ఏమన్నాడు పన్నులు పెంచడం, సెకండ్ ఏమన్నాడు పన్నులు తగ్గించడం, సి ఏమన్నాడు వ్యయాలు పెంచడం, డి ఏమన్నాడు వ్యయాలు తగ్గించడం. సో ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సెస్, డిక్రీజ్ ఇన్ ట్యాక్సెస్, ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్, డిక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్. మళ్ళీ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి అని ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్ బోత్ బి అండ్ డి అని ఇచ్చిండు, థర్డ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ డి అని ఇచ్చిండు, ఫోర్త్ ఆప్షన్ బోత్ బి అండ్ సి అని ఇచ్చిండు. మరి లోటును తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది? బడ్జెట్ లోటు ఏర్పడినప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. మరి అలాంటప్పుడు ఎలాంటి చర్యలు చేపడుతుందంటే సాధారణంగా మనం గుర్తుపెట్టుకోవాలి, పన్నులు పెంచుతుంది, వ్యయాలు తగ్గిస్తుంది. పన్నులు పెంచడం ద్వారా రాబడి ఎక్కువ వస్తుంది, వ్యయాలు తగ్గించడం ద్వారా మనం చేసే ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి కొంత బ్యాలెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆన్సర్ ఏమిచ్చింది? బోత్ ఏ అండ్ డి. ఏ ఏమన్నాడు పన్నులు పెంచాలి, డి ఏమన్నాడు వ్యయాలు తగ్గించాలి. పన్నులు పెంచడం ద్వారా రాబడి వస్తుంది, మరి వ్యయాలు తగ్గించడం ద్వారా ఖర్చు తక్కువైపోతుంది. కాబట్టి అది మనకు సమానతకు రావడానికి, ఈక్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 క్వశ్చన్ల ద్వారా మనకు ఒక వెరైటీగా, డిఫికల్టీగా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నాట్ ఓన్లీ పీజీటీ, ఇది టెట్ టు డిఎస్సిలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెట్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 లెవెల్ కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కోణంలో మనం దీని గురించి చెప్పుకోవడం జరిగిందండి వాస్తవానికి. సో దాంతో పాటుగా మనం గమనిస్తే సో మీరు అనుకోవచ్చు ఏంటి ప్రశ్నల ఆప్షన్స్, జస్ట్ ఆస్కింగ్ అని మీ మనసులో మీరు అనుకోవచ్చండి. అందుకోసమే చాలా రోజుల తర్వాత మనం బ్రహ్మిని తీసుకురావడం జరిగింది. రైట్. దాంతో పాటుగా మనం గమనిస్తే సో అందరికి కూడా ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కొన్ని ప్రశ్నలు మనం విన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రశ్న చదివే సమయంలో నేను ఏంటి ప్రశ్నలు ఆప్షన్స్ అనుకోవడం, సమాధానం తెలియనప్పుడు మనకి ఏముంటుందంటే దొబ్బై సమాధానం తెలియదు, ప్రశ్నలు ఇక మార్కులు రానప్పుడు ఎందుకు మనకు శ్రమ అని చెప్పేసి హాయిగా భోజనం చేసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఎగ్జామ్ మాత్రం ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రశ్న చదివే సమయంలో మాత్రం ఏడుపు వస్తుంది. ఆప్షన్స్ తెలియకుంటే మాత్రం ఎట్లా క్వశ్చన్ పోయింది, దొబ్బింది అని మనం అనుకున్నప్పుడు ప్రశాంతంగా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతుంటాం. సో మన ఇంట్లో తిన్నట్టు హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటాం. జస్ట్ జోకింగ్ కోసం, సో కీపింగ్ కోసం ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. రైట్. సో మీకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి సో ప్రశ్నలు, క్వశ్చన్లు, ఆన్సర్లు తీసుకొచ్చి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మీ డాక్టర్ రాములు సుగోని, సీనియర్ ఎకానమిక్ ఫ్యాకల్టీ. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
సో అంతకంటే ముందు ఎక్కువ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.